హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి డే 3 ఇన్ ఆమ్స్టర్డామ్ అనమాట. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అదంతా షేర్ చేస్తా. అండ్ ఈ రోజుకి ఒక స్పెషల్ కూడా ఉంది, మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో మోస్ట్లీ తన బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ట్రిప్లోనే ఉంటున్నాము. సో బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడైతే ముందు రోజు నైట్ మీరు చూసారు కదా, మేము బీచ్ నుంచి ఆ వ్లాగ్ అంతా షేర్ చేశాను. ఆ రోజు మేము ఇంటికి వచ్చేటప్పటికి నియర్లీ 12 అయిపోయిందనమాట నైట్. ఇంకా వచ్చిన వాళ్ళం పిల్లలైతే కార్లోనే పడుకున్నారు. ఇంకొచ్చిన వాళ్ళం వచ్చినట్టు అలా నిద్రపోయాం అంతే. ఇంకా అసలు ఫ్రెష్ అయ్యే ఏమంటారు ఓపికలు కూడా లేవన్నమాట. ఇంకా నాకు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉంది కదా. సో తన బాక్స్ కోసం ప్రిపేర్ చేయడానికి లేస్తాను కాబట్టి నాకు అదే అలవాటులోనే ట్రిప్లో కూడా ఎంత లేట్ అయినా నాకు అదే టైంకి మెలకువ వచ్చేస్తుంది. అందుకే నాకు స్లీప్ లాగ్ అయిపోయింది. ఇంకెవ్వరు లేవలేదు అనమాట. సో సైలెంట్గా లేచి ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను. ఆ రోజు స్వీట్ ప్రిపేర్ చేద్దాం అన్నట్టు. సో ఒక అలవాటు లాగా అనమాట. సో ట్రిప్లో ఉంటే మాత్రం ఏముంది, ఎందుకు మిస్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ అయితే సేమియా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ నైట్కి డిన్నర్ కూడా ఇంట్లోనే చేయాలని ఫిక్స్ అయ్యాను. సో ముందు రోజే చికెన్ అది తెప్పించాను అనమాట. సో చికెన్ బిర్యానీ చేయడానికి అంతా మ్యారినేట్ చేసేసాను. అండ్ ఇక్కడ సేమియాలోకి బెల్లం కూడా కరిగి పడుతున్నాను అనమాట. ఈరోజు నాన్నకి హ్యాపీ బర్త్డే తెలుసా? చెప్పు, తెలుసా నీకు? చెప్పు, హ్యాపీ బర్త్డే నాన్న చెప్పు. అశ్యమ్మ నువ్వు చెప్పు. చెప్పు, నాన్నకి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పు. పళ్ళుతో పడతావేంట్రా? మా నాన్నకి అశ్యమ్మ హగ్ చేసుకో నాన్ని. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ దక్షిత్ నువ్వు నాన్నకి హగ్ చేసుకో నాన్ని. విష్ చేయాలి. హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పు. నువ్వు సరిగ్గా చెప్పట్లేదు. వాళ్ళైతే నా పనులన్నీ అయ్యాక లేచారు. ఇంక ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, బ్రష్ చేపించేసి తర్వాత స్నానం చేపిద్దామని మళ్ళీ డ్రెస్సులు పాడు చేసుకుంటారు కదా. సో ఇలా రెడీ చేసేసాను. అండ్ తన ఇద్దరు ఫేసెస్ కొంచెం డల్గా కనిపిస్తున్నాయి కదా. సో సన్ స్క్రీన్ వల్ల కొంచెం జిడ్డుగా ఉంది. ఈరోజు కంప్లీట్గా సిటీలో తిరుగుతాము. సో ఎవ్రీడే సన్ స్క్రీన్ రాస్తున్నాను, బట్ ఆ రోజు కొంచెం ఎక్కువ రాశాను అనమాట. అండ్ అషి అవుట్ఫిట్ అయితే నాకు భలే క్యూట్ అనిపించింది. నేను ఇవన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో నాకైతే భలే అనిపించాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని అండ్ దానికి తగ్గట్టు వెదర్ కూడా బాగానే సపోర్ట్ చేసింది అని అనిపించింది. సో ఆ రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రెడీ అయ్యేలోపు గార్డెన్ ఉంది కదా. సో గార్డెన్లోకి ఎవ్రీడే నైట్ ఈవినింగ్ అలా వద్దాం అనుకుంటున్నాం కానీ ఆ టైంకి మేము రూమ్కి కూడా రావట్లేదు. ఇంకా ఆ రోజు వచ్చేసి కొన్ని ఫొటోస్ అవి దిగుదామని వచ్చి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇలా ఇటు సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా కేక్ కటింగ్ ఇంకా మార్నింగ్ హర్రీలో ఎందుకు వచ్చాక ఆరామ్సే చేసుకుందామని మా హస్బెండ్ వద్దన్నారు. నేనైతే మార్నింగే అనుకున్నాను. ఇంకా అందుకని పెద్దగా ఏమీ షూట్ చేయలేదు. అండ్ మేమైతే ఏం కేక్ కట్ చేయలేదు, నైట్కి చేపిద్దామని తెప్పించాను అనమాట. సో వెళ్ళాక ఆ సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ ఆమ్స్టర్డామ్ సిటీకి వెళ్ళడానికి మేము ఒక 2 డిఫరెంట్ వేస్లో వెళ్ళేవాళ్ళం, బట్ ఎవ్రీ రూట్ చాలా బాగుండేది. అండ్ మెయిన్ కోర్ సిటీకి వచ్చాము. అండ్ ఆమ్స్టర్డామ్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు అక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏంటి, ఏమి బాగుంటాయి, సో ఇలా అన్నీ ప్లాన్ చేసుకొని ముందే ఏ ప్లేస్కి వెళ్ళాలి అన్నట్టు చూసుకోండి. అండ్ ఎస్పెషల్లీ పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మేము చేసిన మిస్టేక్ అదే. మేము వెళ్ళాలనుకున్నది ఫెరీ బోట్లో వెళ్ళాలనుకున్నాం. సో మా ఫ్రెండ్స్ చెప్తే సో బ్లాంక్గా ఒక పార్కింగ్ ఎత్తుక్కొని పెట్టేసాం. మెయిన్ సెంటర్లో పెట్టామన్నమాట. యూ డోంట్ ట్రస్ట్ మీ, 2 అవర్స్కి 5,000 రూపీస్, ఆల్మోస్ట్ 50 యూరోస్ దాకా పే చేసాము. ఇట్స్ సో ఎక్స్పెన్సివ్. మాకు ఓన్లీ ఈ ట్రిప్లో ఓన్లీ పార్కింగ్స్కే నియర్లీ 15,000 ఖర్చు పెట్టాము. అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. సో చూసుకోండి. బట్ సిటీ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఎక్కడ చూసిన సైకిల్స్, పక్కన బోట్స్. మీరు ఆమ్స్టర్డామ్ టైప్ చేస్తే మీకు ఫస్ట్గా కనిపించేది ఆ వాటర్ బోట్సే కనిపిస్తాయి.
అండ్ చాలా చాలా బాగుంది. ఆ రోజు క్లైమేట్ కూడా మేము వెళ్ళంగానే కొంచెం చల్లగాలది వేసింది కానీ బట్ లేటర్ మంచిగా సన్నీగా అయిపోయింది. అండ్ మేము అంతగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము ఎందుకంటే అది వాస్ట్ సిటీ, మాకు అంత టైం కూడా లేదనమాట. బట్ తిరిగినంత వరకు వీ ఎంజాయ్డ్. బట్ పిల్లలతో మేము అన్నీ బై వాక్ వెళ్ళాలన్నా కష్టము, అండ్ కారు కూడా డిఫరెంట్ పార్కింగ్స్లో పెట్టాలన్నా తెలియాలి మెయిన్. సో మేము కొన్ని స్పెసిఫిక్గా అనుకున్నాం, అవి ఆ రోజు కవర్ చేసామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఒక ఫ్రాక్ వేసుకున్నాను, బట్ చాలా చల్లగా ఉండడం వల్ల ఇంకా జాకెట్ అది వేసుకున్నాం. సో ఇక్కడ ఇంకా మా కార్స్ అవి పార్క్ చేసి ఇంకా సిటీలోకి నడవడం స్టార్ట్ చేసామన్నమాట. అసలు ఎంత రష్ ఉందంటే పబ్లిక్ హాలిడేస్ వల్ల ఏమో తెలియదు కానీ జనాలు అందరూ బయటే ఉన్నారు. మీరు కమింగ్ వ్లాగ్స్లో చూస్తారు. అండ్ బిల్డింగ్స్ అవి కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఫోన్లో ఎప్పుడు న్యాయం చేయదండి, డైరెక్ట్గా చూస్తే ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఫైనల్లీ అలా మాతో వచ్చిన ఫ్రెండ్ వాళ్ళకి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు కలిస్తే అందరం కలిసి ఇంకా బోట్ టూర్, వాటర్లో బోట్ టూర్ వేయడానికి సిటీ టూర్ టికెట్స్ అవి తీసుకున్నాం అనమాట. సో అవి €25 పర్ హెడ్ ఎంతో ఉంటుంది. దక్షిత్ వాళ్ళకు టికెట్స్ ఉన్నాయన్నమాట. సో 3 years అబౌవ్ టికెట్స్ ఉంటాయి మ్యాక్సిమం ఏ ప్లేస్ అయినా సరే. ఆశి ఒక్కతే టికెట్ లేకుండా ఉండేది. సో అలా మేము చాలా దూరం నడుచుకుంటూ వచ్చి ఇంకా చిన్న బోట్స్ కూడా ఉంటాయండి రైడ్స్కి తీసుకెళ్ళేవి. మేము ఏంటంటే కొంచెం పెద్దదే ఎక్కదాం అనుకున్నాం, సో దట్ సిటీ అంతా కవర్ చేస్తారు అన్నట్టు. సో అలానే ఆ బిజీలోనే నడుచుకుంటూ వెళ్ళి మొత్తానికి బోట్ అయితే ఎక్కాము. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను పెద్దగా ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం హెడేక్ ఉంది నిద్ర లేకపోవడం వల్ల. అట్ ద సేమ్ టైం మీరు ఓపెన్ బోట్ చూస్ చేసుకోండి. మాకు పైన గ్లాస్ ఉండడం వల్ల నాకు రియలిస్టిక్గా అనిపించలేదు అనమాట చూడడానికి. గ్లాస్లోంచి చూసాము. మేము బుక్ చేసుకుంది ఓపెనే కానీ వాడు ఆ టైంకి ఉన్నది క్లోజ్ లాగా అయిందనమాట. సో దానివల్ల కొంచెం డిస్కషన్ అయింది. అండ్ ఇలా క్లోజ్డ్ ఉండడం వల్ల నాకు అంత వ్యూ ప్రాపర్గా అనిపించలేదు. మీరు ఓపెన్ బోటే బుక్ చేసుకోండి, సో దట్ మీకు చాలా రియల్గా బాగా అనిపిస్తుంది అనమాట ఆ టూర్ అంతా. అండ్ ఇక్కడ బోట్ ఎక్కేటప్పుడు మనకి చిన్న ఇయర్ ఫోన్ సెట్ ఒకటి ఇస్తారు. సో మనకి మైక్లో మనం వెళ్తున్నప్పుడు వేలో ఏ బిల్డింగ్స్ ఏంటి అన్నవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ మన షిప్ డ్రైవర్ కూడా, షిప్పో బోటో ఏదో ఒకటి, ఆయన కూడా చెప్తూ ఉంటారు, ఆపుతారు మధ్య మధ్యలో ఆపి ఈ బిల్డింగ్కి ఫేమస్, ఇది ఎందుకు ఫేమస్, సో ఇక్కడ ఏంటి కదా అన్నవి మనకి చెప్తూ ఉంటారు మైక్లో. బాగానే ఉంటుంది కానీ కొంచెం సన్నీగా ఉంది. అట్ ద సేమ్ టైం నాకు హెడేక్ ఉండటం వల్ల నేను సగం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అండ్ మెయిన్ ఇక్కడ చూసారు కదా ఈ గ్లాస్ వల్ల రిఫ్లెక్షన్ అనమాట. సో నాకు చూసిన ఫీలింగ్ లేదు అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళినా సరే. సో ఓపెన్ బోటే ప్రిఫర్ చేయండి. వాటర్లో రైడ్ కానీ అదంతా నాకైతే ఇటలీ వెళ్ళిన సీన్స్ అన్నీ గుర్తొచ్చాయి. అక్కడ కూడా అంతే. సో వెనీస్లో మొత్తం వాటర్లో తిరుగుతూ ఉంటాం ఇలానే, ఆ బిల్డింగ్స్ అవన్నీ జస్ట్ ఆ మెమరీ గుర్తొచ్చిందనమాట మంచిగా. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా అనిపించాయి. అండ్ ఆయన సైకిల్స్ ఎక్కువ యూస్ చేస్తారు అండ్ ఎక్కువ ఎన్ని నెంబరో ఉంటాయన్నట్టు చెప్పారు. అండ్ కొన్ని డైమండ్ షాప్, దాని హిస్టరీ, అండ్ కొన్ని ఏరియాస్లో అయితే ఓన్లీ రిచ్ పీపుల్ ఉంటారు. సో అలా డిఫరెంట్ మనకి 1 hour రైడ్ ఉంటుందన్నమాట కంప్లీట్గా. సో మళ్ళీ మనం ఎక్కడెక్కామో అక్కడే మనం డ్రాప్ చేస్తారు. 1 hour రైడ్లో ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తారనమాట. సో కొంచెం తెలుసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. అండ్ ఆయన కూడా ఇంగ్లీష్లోనే చెప్తారు, సో దట్ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆమ్స్టర్డామ్లో నెదర్లాండ్స్లో ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారండి, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీలో ఎవరైనా ఆమ్స్టర్డామ్ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా లాంగ్ వీకెండ్స్ కానీ వెకేషన్ టైంలో కానీ అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే డామ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ దట్టు మీరు కొంచెం లాంగ్గానే ప్లాన్ చేసుకోండి ముందుగా, ఒక 3 months ప్రియర్ ముందు ప్లాన్ చేసుకుంటే మీకు నాన్ వెకేషన్ టైంలో అయితే కొంచెం అఫోర్డబుల్గా వస్తాయి రూమ్స్ అవి. లేకపోతే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. మేము అనుకొని మా ఫ్రెండ్స్ మేము కలిపి బుక్ చేసుకునే టైంకి అసలు ఆమ్స్టర్డామ్ మెయిన్ సిటీలో ప్లేసెస్ రూమ్స్ అయితే
అసలు పర్ డేనే అరౌండ్ 1000 యూరోస్ 900 యూరోస్ అంతవరకు ఉన్నాయన్నమాట. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అందుకనే మేము కొంచెం ఏమంటారు కొంచెం దూరంలో తీసుకున్నాం అనమాట. ట్రావెల్ ఉన్న ఓకేలే అన్నట్టు. సో ముందుగా ప్లాన్ చేసుకుంటే మీరు బడ్జెట్లోనే అన్నీ కవర్ చేసుకోగలుగుతారు. ఇంకా మా బోట్ రైడ్ అయిపోయి ఇంకా మేము నడుచుకుంటూ ముందు పార్కింగ్ అయితే వచ్చేసాము తినేసి. అండ్ పార్కింగ్ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వచ్చాం అనమాట. విండ్ మిల్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉందన్నమాట. మేము మ్యాప్స్ తప్పు పెట్టుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అంతే. పార్కింగ్ దొరకడానికి మేము పార్కింగ్ స్లాట్లోనే దగ్గర 4 రౌండ్లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. అంత రష్ ఉందన్నమాట. సో ఇక్కడ లోపల ఒక చిన్న విలేజ్లా ఉంటుంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా చాలా బాగుంది. ఈవినింగ్ వల్ల ఆ గాలిలో ఆ విండ్ మిల్స్ సో చాలా బాగుందన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఇంకా పార్కింగ్ అది స్టాండర్డ్ పార్కింగ్స్ ఉంటాయి ఇక్కడ 15 యూరోస్ అలాగా. అండ్ మేమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఫుడ్ అది కూడా పిల్లలకైతే ఫీడ్ చేసేసాము. అండ్ మాకు వచ్చేసి మేము సరిగా తినలేదన్నమాట. బట్ అక్కడ కూడా ఏం లేవు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ నుంచొని శాండ్విచ్ లాంటిది ఏదో ఉంటే అదిను పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. సో వీళ్ళకి ప్యూరీస్ అవి ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా అంతే. స్ట్రాలర్ ఎక్కుతాను అది సైకిల్ ఎక్కుతాను వీడు కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అలా లోపలికి మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. అండ్ ఇక్కడ చిన్న అట్రాక్షన్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం అంతకుముందు చూసుంటాం కాబట్టి ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎక్కడైనా ప్లేసెస్ బాగున్నప్పుడు అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో మనం లైన్లో వెయిట్ చేయాలన్నమాట ఫొటోస్ దిగాలి అని అనుకుంటే. లేదు అంటే పెద్ద టైం ఏం పట్టదు. బట్ ఫొటోస్ దిగాలి మనం కూడా మెమరీ లాగా అంటే కొంచెం వెయిట్ చేసి లైన్లో ఫొటోస్ తీసుకొని వెళ్ళాలన్నమాట. మేము ఇంకా మాకు ఎక్కడ ఖాళీ అనిపిస్తే ఇంకా అక్కడే తీసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ ఈ చీజ్ మేకింగ్ ఫేమస్ అనమాట. సో తప్పకుండా వెళ్తారు. ఒక 2-3 షాప్స్ అయితే ఉన్నాయి ఆ పర్టికులర్ స్మాల్ విలేజ్లో. సో ఎలా మేక్ చేస్తారు ఏంటి ఇదంతా చిన్న ప్రాసెస్ లాగా అనమాట. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ చాలామంది కొనుక్కుంటారు. మనం టేస్ట్ చూసి కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ అందుకే అంత రష్ ఉంది. నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు చీజ్కి. మా హస్బెండ్ బాగానే తింటారు. సో తనని టేస్ట్ చేయమని చెప్పాను అనమాట. చిన్న శాంపిల్స్లా పెడతారు. అండ్ నాకు అన్ని వెరైటీస్ కూడా తెలీదు. నేను ఇంట్లో ఒకటే రకం వాడతాను. అది పిల్లలకి మాకు ఎప్పుడైనా సరే. సో నాకు ఏం తీసుకోవాలో కూడా తెలియలేదన్నమాట. సో జస్ట్ కొంచెం టేస్ట్ చేసా ఉప్పుగా ఉంది. ఇంకా అలా చూసుకుంటూ జస్ట్ ఒక చిన్న బిట్ రికార్డ్ చేసి బయటికి వెళ్ళిపోయాం. పిల్లలు సపోర్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కూర్చొని విసిగిపోతారు కదా. అలా అని వదిలితే దక్షిత్ పారిపోతున్నాడు. సో నేను 2 స్ట్రాలర్స్ తీసుకొని వెళ్ళలేను. బట్ స్ట్రాలర్స్ లేకపోతే మా పని అవుట్ అయిపోయేది. అందుకే ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా అవి క్యారీ చేస్తాము. లేకపోతే మొయ్యలేమన్నమాట. అంటే వాళ్ళని ఎత్తుకొని నడవాలి కదా. ఒక్కొక్కసారి పడుకుంటారు. సో దానివల్లే మేము 2 క్యారీ చేస్తాము. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లల్ని కాసేపు అప్పుడప్పుడు దింపుతూ ఉన్నాం. అస్సలు ఊరుకునేది కాదు కూర్చోండి అనేది అనమాట. సో కొన్ని పిక్చర్స్ తీసుకోవడానికి అలా మొత్తానికి మేనేజ్ చేసాము. బట్ ఈ ట్రిప్లో అయితే పిల్లలు అంతే విసిగించలేదండి. బాగానే అయిపోయింది. వీళ్ళు ఇద్దరితో కలిసి మేము ఇదే సెకండ్ ట్రిప్ అనమాట వెళ్ళడం. అంటే ఇండియా అంతకుముందు ఆస్ట్రియా అవి వెళ్ళినప్పుడు కాకుండా ఇది సెకండ్ ట్రిప్. సో బాగానే మేనేజ్ చేసాము. బట్ అప్పటికి ఇప్పటికీ అల్లరి బాగా పెరిగింది. కూర్చొని అంటది ఇదిగోని చూడండి అరుస్తూనే ఉంటుంది రోడ్డు పైన. అందరూ మమ్మల్ని చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా అలా కొంచెం అలా తిరిగేసి వచ్చామన్నమాట. సో ఇది కంప్లీట్గా ఇలా రివర్ సైడ్ ఇటు సైడ్ అంతా విండ్ మిల్స్ ఉంటాయి. అటు సైడ్ సిటీ ఉంటుంది. అటు బిల్డింగ్స్ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా అట్టపెట్టెలతో కట్టినట్టు ఉందన్నమాట. బట్ మాకు అటు చూసే అంత టైం దొరకలేదు. ఎందుకంటే అప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా మేము ట్రావెల్ చేసుకొని వెళ్ళాక కుకింగ్ చేయాలి, కేక్ కటింగ్ చేయాలి. సో దానివల్ల మేము ఇంకా అటు సైడ్ సిటీని ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. సో విండ్ మిల్ ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇంకొక ప్లేస్ కూడా ఉంటుందండి. మనం విండ్ మిల్ లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. కేక్ ఎలా కట్ చేయాలి చెప్పు. కేక్ కట్ చేద్దామా? ఎలా కట్ చేయాలి కేక్? వెయిట్ చేయి అమ్మ తీసుకొస్తుంది కేక్ తీసుకొస్తుంది. అమ్మో 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 అమ్మో. ఫస్ట్ నాన్న హ్యాపీ బర్త్డే చెప్పాలి.
ఎవరికి హ్యాపీ బర్త్డే What happened? మళ్ళీ బర్త్డే హలో అది ఆపు వీడియో ఆపు నీకు కేక్ వద్దా అయితే దక్షిణ్ కొద్దా అనిపించి పాస్ పడిపోతాడే ఉన్నాయి ఇక్కడ నుంచి ఉంటాడు దక్షిణ్ దాదాపు ఇక్కడ రా కేక్ కట్ కేక్ కట్ చేస్తావా ఫస్ట్ పాట పాడాలి నా బర్త్డే లవ్ యూ చెప్పు ఉమ్మ పెట్టి లవ్ యూ నువ్వు కూడా లవ్ యూ చెప్పు సరే పట్టుకో కేక్ టీవీ ఆఫ్ చేసి రావాలి నా కేక్ కలిసి చేస్తున్నారు అందరూ కలిసి ఓకే ఫస్ట్ ఎవరికి నాన్నకి తీసుకో నాన్నకి పెట్టు థ్యాంక్ యూ నాన్న నువ్వు తిను నాన్నకి పెట్టు థ్యాంక్ యూ నాన్న హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నాన్న ఇప్పుడు నీకు ఇస్తా నాన్న నేను ఇస్తాను నాన్న నేను ఇస్తాను సో ఇలా మా చిన్ని సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి బిర్యానీ స్టార్ట్ చేశాను. ఇంకా బిర్యానీ ప్రెషర్ పోయేలోపు ఇంకా కేక్ కటింగ్ అది కంప్లీట్ చేసామన్నమాట. సో మంచిగా చికెన్ బిర్యానీ వండుకొని తిన్నాము. సో డే అయితే మంచి హెక్టిక్గా బాగానే అలసిపోయాము, బట్ స్టిల్ బాగా స్పెండ్ చేసాము. సో ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ రేపు ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. స్టే ట్యూన్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ వ్లాగ్లో కలుస్తాను. సో సీ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.